రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సో డిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఫైనల్స్ ఈ ధారావాహికంలో ఇది మొదటి భాగం. ఈ ఫైనల్స్లో మొత్తం 4 సంచికలు ఉంటాయి, 4 భాగాలు. 4 భాగాలు అయిన తర్వాత వీళ్ళ మార్కుల సరాసరిని బట్టి 1, 2, 3, 4 సంఖ్యాపరంగా వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది. ఇంత దూరం వచ్చినటువంటి ఈ చిరంజీవులు ఎంత అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారన్నది మీ అందరికీ తెలిసిన విశేషమే. వాళ్ళ భవిష్యత్తు కేవలం ఈ కార్యక్రమ పరంగా కాకుండా వాళ్ళ చదువు పరంగా, వాళ్ళ వైయక్తికమైన జీవిత పరంగా, సంగీత పరంగా కూడా ఉజ్వలంగా ఉండాలని మీ అందరి హర్షధ్వానాలతో ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇందులో మొదటి విజేతకు ఈటీవీ వారు 3 లక్షల రూపాయల బహుమతి, ద్వితీయ విజేతకు ఈటీవీ వారు 1 లక్ష రూపాయల బహుమతి ఇస్తున్నారు. మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారు తలా 50,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ వారు 4 విలువైన బహుమతులు ఇస్తున్నారు. ఈనాటి ఈ సంచికకు ముఖ్య అతిథి చిరంజీవి కార్తీక్. చెన్నైలో జన్మించిన చిరంజీవి కార్తీక్కు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. స్కూల్ డేస్లోనే సంగీతంలో శిక్షణ పొందాడు. ఐఐటి మద్రాస్ సారంగ్ బ్యాండ్లో సభ్యుడిగా ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న రోజుల్లోనే ఏఆర్ రెహమాన్ సంగీతం వైపు ఆకర్షితుడయ్యాడు. తన ఆప్తమిత్రుడి కజిన్ బ్రదర్ అయినటువంటి జీన్ శ్రీనివాస్ సిఫార్సుతో రెహమాన్ దగ్గర పుకార్ అనే హిందీ చిత్రంలో సపోర్టింగ్ వోకలిస్ట్గా ఓ పాటలో పాల్గొన్నాడు. తర్వాత 1 2 4 చిత్రంలో క్లిష్టమైన ఓ ఆలాప్ని అనాయాసంగా పాడి రెహమాన్ మెప్పు పొంది స్టార్ చిత్రంలో తొలిపాట పాడారు. గిటారిస్ట్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెట్తో కలిసి ఎన్నో వేదికలను సంగీతమయం చేశాడు. కర్ణాటక సంగీతంలోనూ రాగాల ఆధారంగా మ్యూజిక్ ఐ లైక్ అన్న ఆల్బమ్ స్వరకర్తగా కార్తీక్ ఎంతో పేరు తెచ్చింది. మణిశర్మ ప్రోత్సాహంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇంతవరకు 1000కి పైగా పాటలు పాడిన కార్తీక్ ఎంత అదృష్టవంతుడంటే ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధికంగా మాధురి ప్రధానమైన గీతాలనే ఆలపించాడు. మొత్తం 7 భాషల్లో 3000 చిలుకు పాటలు పాడిన కార్తీక్ ఐటీఎఫ్ఏ, ఫిల్మ్ఫేర్, నంది బహుమతులతో పాటు ఎన్నో సాంస్కృతిక సంస్థల సన్మానాలను పొందాడు. ఆ చిరంజీవిని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. టేక్ యువర్ సీట్. ఈ మొదటి సంచికలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో నవమాధురి అన్న శీర్షికతో ఈ భాగం సాగుతుంది. ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని మాధుర్య ప్రధానమైనటువంటి పాటలను ఎంపిక చేసుకొని మొదటి రౌండ్లో పిల్లలందరూ పాడుతున్నారు. మొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గానం కార్తీక్, మల్లికార్జున్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి బదులు తోచని ప్రశ్నల తాకిడి. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికి తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కదా, తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా,
తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈ రోజేమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తైనా అనిపించిందారా ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎవ్వరికి తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కదా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ఉండదు చిక్కులలో పడడం తనకేం సరదా కాదో స్పష్టంగా తేలేదెలా సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నేటికి నీదారే మళ్ళుతుందా కొత్త తీరానికి మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా వెళ్ళే మార్గం ముందుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీలేదెలా బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా Sharath, hi. First of all the very best to you. And nice to hear my own song. I think it's a beautiful composition by Devishri Prasad. I thought you sang well. It's very difficult to sing the main hook line and come into the Pallavi. So, you tend to get breathless and all that, but I think you managed really well. Thank you, sir. And you brought the pitch down from the original. Yes, sir. Right. So, I think only in the Charanams, one part of the Charanam where it comes really low, I think you were a little shaky. But that's okay. All that happens in life. I think you sang really well. All the best. Good luck to you. Thanks. ఇట్ వాస్ జస్ట్ క్లీన్ సింగింగ్. ఈ పాటలో ఎక్కువ అధిక ప్రసంగం చేయడానికి అవకాశం లేదు. అందులో ఏముందో దాన్ని తద్రూపంగా 100% దాన్ని నీట్లీ యూ హ్యావ్ ప్రజెంటెడ్. అక్షర దోషం లేదు, ఉచ్చారణ దోషం లేదు, అండ్ శృతి లయలన్నీ శుభంగా ఉన్నాయి. ఇంక ఇంతకంటే ఈ పాటకు వేరే విధంగా దీన్ని చాలా కరుణ రసమో మరోదైనా అయితే కొంచెం అనుభవించలేదనిపిస్తుంది అనమాట. ఇది ఒక అయోమయ స్థితిలో ఉండేవాడు పాడే పాట కాబట్టి ఆ అయోమయానికి ఏం కావాలో అంటే నువ్వు అయోమయంగా పాడలేదు, అయోమయంగా ఏం పాడలేదు, ఆ అయోమయ స్థితిని మాటల ద్వారా ఎంతవరకు తెలియజేయాలో ఆ ట్యూన్ను బట్టి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశావు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ.